సూపర్ స్టార్ మహేష్ బాబు మనసు పెట్టి మాస్ మీద ఫోకస్ పెట్టాలి కానీ రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి. ఇప్పుడు గుంటూరు కారం కోసం నోట్లో బీడీ పెట్టడమే కాదు, కుర్చీ కూడా మడత పెడతానని అంటున్నారు మహేష్. కుర్చీ మడత పెడితే సాంగ్ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఫుల్ సాంగ్ ని వదిలారు. మరి కుర్చీ మడత పెడితే డైలాగ్ వేసిన తాతకి ఈ పాట కోసం ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో, ఇంతకీ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ఇప్పుడు చూసేద్దాం. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ప్రెస్టీజియస్ ఫిలిం గుంటూరు కారంకి రీసెంట్గా గుమ్మడికాయ కొట్టేశారు. ఆ కుర్చీని మడతపెట్టి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన డైలాగ్ని ఈ సినిమా కోసం డాన్సింగ్ నెంబర్గా మార్చేశారు. ఆ హోకప్ లైన్ వాడటంతో సాంగ్ ప్రోమో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మహేష్ ఎనర్జెటిక్గా వేసిన స్పీడ్ మూమెంట్స్ చూసి షాక్ అయ్యారంతా. న్యూ ఇయర్ స్పెషల్గా డిసెంబర్ 30న ఫుల్ సాంగ్ వదిలారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, శ్రీకృష్ణ సాహితీ చాగంటి వాయిస్ సాంగ్కి మరింత ఎనర్జీ తీసుకొచ్చాయి. ఇక కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ వేయించిన మాస్ మూమెంట్స్కి థియేటర్లు దద్దరిల్లిపోవటం ఖాయమనే చెప్పాలి. ఇక కుర్చీ మడత పెడితే అంటూ నెట్టింట కుర్చీ తాతగా వైరల్ అయిన కాలాపాషా ఈ సాంగ్పై రియాక్ట్ అయ్యాడు. మహేష్ లాంటి పెద్ద హీరో సినిమాలో తన డైలాగును పాటలా చేయడం సంతోషంగా ఉందని, మహేష్ శ్రీలీల డ్యాన్స్ వేరే లెవెల్లో ఉందని, ఒకవేళ అవకాశం వస్తే ఆ పాటలో డ్యాన్స్ చెయ్యాలని ఉందని అన్నాడు. థమన్ పిలిచి తన డైలాగుని పాటలో వాడుతున్నామని చెప్పి కొంత ఆర్థిక సాయం కూడా చేశారని చెప్పాడు. కాగా కుర్చీ తాతకు ₹1,00,000 ఇచ్చినట్లు మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ హాఫ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం సెకండ్ హాఫ్ వర్క్ జరుగుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం వరల్డ్ వైడ్ గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. షూట్ కంప్లీట్ అవ్వడంతో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి, అలాగే ఓ యాడ్ షూట్లో పార్టిసిపేట్ చేయడానికి ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లాడు మహేష్.